ఈ రోజు కాకున్నా రేపైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు నారా లోకేష్ గారి చేతిలోకి రావాల్సిందే అంటూ ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూస్తే రావాల్సిందే అనే బదులు ఆల్రెడీ వచ్చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా అఫీషియల్గా నాయకత్వ మార్పు జరిగి కీలకమైన స్థానాల్లో ఫ్రంట్ టు ఫేస్ నారా లోకేష్ గారు కూర్చోవడం ఒకటే మిగిలింది. లోపల దాదాపు నాయకత్వ బదలాయింపు జరిగిపోయినట్లుగానే కనిపిస్తుంది. కారణం రాజ్యసభ స్థానాల ఎంపికలు చూసుకున్నాం, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసుకున్నా, మొత్తం అంతా కూడా కంప్లీట్గా నారా లోకేష్ గారి కనుసన్నల్లో ఆయన వర్గంగా ఉన్న వాళ్ళకే పదవులు దక్కుతూ ఉన్నాయి. దాదాపు మంత్రి పదవుల దగ్గర నుంచి కూడా అదే ఈక్వేషన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. అంటే లోకేష్ గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాజ్యసభ సానా సతీష్ లోకేష్ గారికి ఎంత సన్నిహితులు అందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ చూడండి, బీదా రవిచంద్ర కంప్లీట్గా లోకేష్ కోటరీలో మనిషి, గ్రీష్మ ఇవాళ లోకేష్ గారి ఏమంటారు కోటరీలోనే ఉంటారు, బీటీ నాయుడు ఆర్థికంగా పరిపిస్తున్న వ్యక్తి, ప్లస్ ఆయన లోకేష్కి సన్నిహితులే. లోకేష్ కోటరీ ఏంది, చంద్రబాబు గారు కోటరీ ఏంది, అంతా ఒకే కోటరీ కదా అనుకోవచ్చు. కానీ ఈ ఈక్వేషన్ వేరు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇంటర్నల్గా లోకేష్ గారి మొత్తం ఆయనకు కావలసిన వాళ్ళతోనే నింపేసి ఫైనల్గా నాయకత్వం మార్పిడి అనేది జరుగుతుంది. ప్రస్తుతం అవే ఏర్పాట్లు జరుగుతున్నాయి నాయకత్వ మార్పిడి కోసం. ప్రతిదీ లోకేష్ గారి కనుసన్నల్లోనే. చంద్రబాబు గారికి సంబంధించి కీలకమైన నాయకులు ఎవరైతే ఉంటారో పాతతరం 95 ఎపిసోడ్లో రామారావు గారి నుంచి నాయకత్వ బాధ్యత గుంజుకున్నప్పుడు ఏ విధమైన తతంగం నడిచిందో అప్పుడు ఎపిసోడ్లో కీలకమైన ఉన్న వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయినట్లే. యనమల రామకృష్ణుడు అని లేరు, లేకుంటే సీనియర్ నాయకులని లేరు, దేవిని రూప ఎవరు లేరు. నెక్స్ట్ కొత్త తరమే వీళ్ళకి ఇంకా రాజకీయ వీడ్కోలు పలికేసినట్లే. వీళ్ళందరికీ రాజకీయ వీడ్కోలు పలికేసినట్లే. ఏదో ఇదో నామినేటెడ్ పదవి ఇంకా ఒకరిద్దరికి ఇచ్చినా అదే ఇంకా లాస్ట్ మీ కెరీర్లో మీరు ముగింపు పలకాల్సిందే అని చెప్పి వాళ్ళకి ఎండ్ కార్డు పే చేసినట్లే. అండ్ ఫ్రంట్ ఫేస్లో చంద్రబాబు నాయుడు గారు కనిపించుకుంటూ లోకేష్ గారిని ప్రమోట్ చేయడం కోసం తన ముఖ్యమంత్రి పీఠాన్ని ప్లస్ తన ప్రస్తుతం టీడీపీ అధ్యక్ష పీఠాన్ని కూడా లోకేష్ గారి ప్రమోషన్ కోసమే అండ్ లోకేష్ గారి నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసమే బాగా ఉపయోగించుకుంటున్నట్లే ఉంది. కావాలంటే మొన్న చూడండి, మొదట చంద్రబాబు సార్ ఢిల్లీ వెళ్ళారు, ఒక ఇంగ్లీష్ మీడియా ఈవెంట్లో పాల్గొన్నారు. నెక్స్ట్ డే నారా లోకేష్ గారు వెళ్ళారు, ఇంకో ఇంగ్లీష్ మీడియా ఈవెంట్లో పాల్గొన్నారు. అంటే యాక్చువల్గా ఇది నారా లోకేష్ గారి కోసమే ప్రోగ్రామ్ ఉన్నట్లుంది. డైరెక్ట్ ఆయన వెళ్తే బాగోదు కాబట్టి ఒక రోజు ముందు చంద్రబాబు గారు ఇంకో ఈవెంట్లో పాల్గొని వచ్చారు. సో ప్రతిదీ కూడా లోకేష్ గారే కనిపిస్తూ ఉంటారు. తప్పదులేండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్ ఆయనే కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయడం చంద్రబాబు నాయుడు గారికి తక్షణ కర్తవ్యం కూడా. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి లోకేష్ గారి నాయకత్వాన్ని మరింతగా దృఢత్వం చేసేకి, మరింతగా ప్రమోట్ చేసుకునేకి ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ ధనాన్ని కూడా బాగా వాడుకోవచ్చు. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్లోనే ఇప్పుడు జరుగుతున్నది కూడా చాలా విషయాలు అలాగే ఉన్నాయి. సో వెరసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నారా లోకేష్ గారికి బదిలీ అయిపోయినట్లుగానే భావించాల్సి ఉంది. జస్ట్ అధికారికంగా ఇంకా టీడీపీ అధ్యక్ష స్థానం మీద కూర్చోవడం ఒకటి మిగిలింది. అది ఇంకా నిదానంగానే జరగచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ టర్మ్లో కనుక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు లోకేష్ గారికి అవకాశం ఇస్తారా, లేక నెక్స్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటే అప్పుడే మన లోకేష్ గారిని ప్రమోట్ చేస్తారా తెలియదు. ఇవి రెండే మిగిలినాయి అఫీషియల్గా. మిగిలినదంతా లోకేష్ గారి చేతిలోనే ఉంది. ఆ విషయం తెలిసే బహుశా జనసేన పార్టీకి, బీజేపీకి అందరికీ తెలుసు ప్రతి నిర్ణయం లోకేష్ గారికి అనుసంధానంలో జరుగుతూ ఉంది అని. అందుకని వాళ్ళ పార్టీలను వాళ్ళు బలోపేతం చేసుకోవడం కోసం జనసేన పార్టీకి సంబంధించి ఆ అధ్యక్షుడేమో వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చారు, బీజేపీ ఏమో కరడుగట్టిన పాత బీజేపీ మనిషికి చంద్రబాబు గారిని బాగా వ్యతిరేకించి సోము వీర్రాజు గారికి ఇచ్చారు. సో ఎవరికి వాళ్ళకి బలోపేతమయ్యే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ లోకేష్ గారి నాయకత్వానికి పరిపూర్ణంగా టీడీపీని ఆయన చేతులు పెట్టే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే కరెక్ట్గా అధ్యక్ష స్థానం మీద కూర్చున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవన్నీ కనుక ముందే ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ లోకేష్ గారికి సంబంధించినటువంటి కంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.
సో ప్రస్తుతానికి అన్ని సాఫీగా జరిగినట్లు కనిపిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో అది ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డెఫినెట్లీ లోకేష్ నాయకత్వానికి వాటిని మనం పరీక్షగానే చూడాల్సి ఉంటుంది.